అరేబియా సముద్రంలో రంగంలోకి దిగింది నేవీ. పాక్ భారత్ పై దాడులకు యత్నించడంతో నేవీ అలర్ట్ అయింది. పాక్లోని పలు కీలక ప్రాంతాలే టార్గెట్ గా నేవీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ల అటాక్లను తిప్పికొట్టింది భారత్. రాజస్థాన్, పఠాన్కోట్, జైసల్మేర్ ప్రాంతాలపైన పాక్ డ్రోన్ల అటాక్ చేసింది. చండీగఢ్, మొహాలీ, శ్రీనగర్లో బ్లాక్అవుట్స్ అయ్యాయి. ప్రజలంతా చీకట్లోనే కాలం గడిపారు. ఇటు జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ మిలిటరీ స్టేషన్స్ టార్గెట్ గా పాక్ దాడులకు యత్నించగా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. సో మొత్తానికి పాకిస్తాన్కి అయితే భారత్ దెబ్బేంటో రుచి చూపిస్తోంది. నిజంగా భారత్ పాకిస్తాన్ తోక ముడిచేలాగా చేసిందని చెప్పాలి. గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ తోక ముడిచింది. సో భారత్ యాక్షన్స్ కి సంబంధించి, పాకిస్తాన్కి పడుతున్నటువంటి క్లాసులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఫ్రమ్ ఢిల్లీ. గోపి, సో ఎస్, పాకిస్తాన్ తోక పొడచడానికి ఎంతో సమయం పట్టలేదు. సో అప్డేట్స్ ఏంటి, అండ్ భారత్ ఇంకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? సునీల్, మొదటి నుంచి ఏదైతే భారత ప్రభుత్వం చెప్తుందో అదే చేస్తూ వస్తుంది. మొదట ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల ఏరువేత తథ్యం, దాని వెనకాల ఎవరు దాక్కున్నా వాళ్ళందరినీ కూడా హతమార్చి తీరుస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే భారత భూభాగంలోకి చొరబడి భారతదేశంలో ఉన్న అమాయకుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నారో అదే రోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదానికి చరమగీతం పాడాలని భారత ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే పావులు కదుపుతూ వస్తుంది. ఒకటిగా కూడా ఏరివేతలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధుతోటి ప్రస్తుతం పాకిస్తాన్ అతలాకుతలమవుతున్న పరిస్థితి ఉంది. భారత్ నుంచి ఏ విధమైన దాడులను తిప్పికొట్టలేని పరిస్థితిలో ప్రస్తుతం పాక్ ఆర్మీ ఉన్న పరిస్థితి ఉంది. ఒక నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ నిలబడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే గత 14 రోజులుగా కూడా ఏదైతే ఎల్ఓసి వెంట కాల్పుల విరమణకు పాల్పడుతూ ఉంది. ఆ ఉల్లంఘనలో చేస్తున్న పాకిస్తాన్ కి ధీటైన సమాధానం భారత్ ఆర్మీ చెప్తూ వస్తుంది. పాక్ రేంజర్స్ కాల్పులకు పాల్పడ్డ ప్రతిసారి కూడా భారత్ ధీటైన సమాధానం చెప్తూనే వస్తుంది. అనేక సందర్భాల్లో కూడా భారత్ ఒకే విషయాన్ని ప్రపంచ దేశాల వ్యాప్తిగా చెప్తూ వస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను వెంటనే పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మాకు అప్పజెప్పాలి అనేది మాత్రమే భారత్ కోరుకుంటూ వస్తుంది. అయితే పెహల్గామ్ ఉగ్రదాడిలో పురుషులనే లక్ష్యంగా చేసుకుని, హిందూ మతాన్ని టార్గెట్ గా చేసుకుని చేసిన ఈ యొక్క హింసాకాండకు ప్రతీకారంగా భారత్ ఖచ్చితంగా ప్రతీకార చర్య చేపడతామనేది కూడా చెప్పడం జరిగింది. అయితే భారత్ హెచ్చరికలని పెడచెవిన పెట్టిన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు, ఉగ్రవాదులకు మాత్రమే వతాసు పలుకుతూ వస్తుంది. ఆ దిశగానే పాకిస్తాన్ ప్రపంచ దేశాల మధ్య భారత్ను ఒక దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం చేసింది. కానీ భారత్ పాకిస్తాన్ యొక్క వ్యూహాన్ని తిప్పికొట్టడంలో సమర్థవంతంగా విజయమైంది. అదేవిధంగా ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో, సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడుతూనే పాకిస్తాన్ పైన విరుచుకుపడాలన్న ఒక వ్యూహాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి 9 చోట్ల ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన తర్వాత సింధూర్ ఆపరేషన్ ముగిసింది అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత అపోహ పడ్డప్పటికీ భారత ప్రభుత్వం చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఇంకా కొనసాగుతుంది, చేయాల్సింది ఇంకా ఉంది, చెప్పాల్సింది ఇంకా ఉంది అనే సందేశాన్ని మాత్రం ప్రపంచ దేశాలకు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ కి ఒక స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేవలము ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాము అన్న ఒక క్లియర్ మెసేజ్ ని పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. ఎస్ గోపి, అయితే యురీలో పాకిస్తాన్ దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే యురీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అండ్ అలాగే మిగతా ప్రాంతాల్లో అయితే సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ దాడులను అయితే తిప్పికొట్టింది, కానీ ఒక డ్రోన్ అయితే యురీలో దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో దాని గురించి అప్డేట్ ఏంటి? ఎస్, అయితే ఏదైతే మనం ఊరికి సంబంధించిన ఘటన కనుక చూసుకుంటే మన దగ్గర ఉన్న S-400 యొక్క
వ్యవస్థ 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రతి రాడర్ గుర్తించగలుగుతుంది. అదేవిధంగా అది డ్రోన్ కానీ, క్షిపణి కానీ లేదా యుద్ధ విమానం కానీ వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే ఒక టెక్నాలజీ మన వద్ద ఉంది. దీన్ని ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ యొక్క వైమానిక దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. అయితే ఊరికి సంబంధించి ఆ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉండడంతో రాడర్లోకి రాకపోవడంతో ఒక అలజడి సృష్టించాలి, ఏదో విధంగా భారత్ పైన మేము ఒక పై చేయి సాధించాము అన్న ఒక సందేశాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో ఊరిని లక్ష్యంగా చేసుకొని ఒక డ్రోన్ ని మాత్రం భారత భూభాగంలోకి విజయవంతంగా వాళ్ళు ప్రయోగించగలిగారు. కానీ ఏదైతే S-400 దాటికి మాత్రం ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వైమానిక దాడుల్లో ఇటు డ్రోన్ కావచ్చు, క్షిపణి కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏవి కూడా భారత్ లోకి చొరబడలేకపోయాయి. వాటన్నిటిని కూడా S-400 సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలిగాయి. లక్ష్య సాధనలో S-400 తన సత్తాను చాటడం జరిగింది. అయితే భారత్ పైన ఈరోజు జమ్మూ కాశ్మీరు, రాజస్థాను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డ తర్వాత భారత్ ధీటైన సమాధానం చెప్పింది. మొదట ఇస్లామాబాద్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకైతే పాల్పడడం జరిగింది. ఎస్ గోపి, అయితే వరుస భేటీలు అయితే కొనసాగబోతున్నాయి ఇవాళ కూడా. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ మరొకసారి సిడిఎస్ తో అలాగే సిసిఎస్ తో అలాగే త్రివిధ దళాధిపతుల నేతలతో కూడా సమావేశం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సో దీని గురించి అండ్ అలాగే ఆర్మీ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతోంది. సో అప్డేట్స్ ఏంటి వీటి గురించి? సునీల్, ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా భారత ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుందనేది మనకు వీటన్నిటినీ కూడా చూస్తే అర్థమవుతుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా వైమానిక చర్యలు కావచ్చు, భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎటువంటి చర్యలు చేపడుతున్నాయన్న దానిపైన ప్రత్యక్షంగా మోదీయే వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని పర్యవసనంగానే ఇటు అమిత్ షా కేంద్ర హోంశాఖ కావచ్చు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విడివిడిగా సమావేశాలు అవుతున్నారు. మొదట ప్రధానితో సమావేశమయ్యారు, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ తోటి సమావేశమయ్యారు. ఏదైతే జమ్మూ కాశ్మీరు అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్న జాగ్రత్తలు వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు ఇటు రాజ్నాథ్ సింగ్ కు, అమిత్ షాకు, మోదీకి అయితే ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ తెలియజేస్తున్నారు. అయితే కొన్ని ఇష్యూస్ లో, అంటే ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా ఊరి లాంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి విషయాలు తప్పితే పాకిస్తాన్ ఎక్కడ కూడా తన సత్తాను చాటలేకపోయింది ఈ రోజు వరకు కూడా. అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ విషయంలో కావచ్చు, నేవీ విషయంలో కావచ్చు, అదేవిధంగా వైమానిక దాడుల్లో ఎక్కడ కూడా పాకిస్తాన్ తన సత్తా చూపలేకపోయింది. ఏదైతే కరాచీకి సంబంధించిన పోర్టు ఉందో పాకిస్తాన్ కి ఒక గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్తక వాణిజ్యాలన్నీ కూడా కరాచీ పోర్టు నుంచే పాకిస్తాన్ చేస్తుంది. వివిధ దేశాలతోటి సత్సంబంధాలు, అదేవిధంగా వర్తక వ్యాపారాలన్నింటినీ కూడా కరాచీ పోర్టులోనే ప్రధానంగా పాకిస్తాన్ నిర్వహిస్తుంది. కాబట్టి అలాంటి కరాచీ పోర్టును దాదాపు 10 చోట్ల ఇండియా దాన్ని నిర్వీర్యం చేయగలిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ వేదికగా వైమానిక దాడులు జరపడం జరిగింది. వాటన్నిటిపైన కూడా ఇప్పటికే సక్సెస్ అయ్యాము. అయితే వీటన్నిటిపైన కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏ ఒక్క ప్రాణానికి నష్టం వాటిల్లకుండా పాకిస్తాన్ ని ఓడించే దిశగా ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యూహాలనైతే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి త్రివిధ దళాధిపతులు, ఆ త్రివిధ దళాలకు సంబంధించిన కార్యదర్శులు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి సరైన సమాధానాలను, ఉన్న విషయాలన్నింటినీ కూడా చేరవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాని దిశగానే ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. త్రివిధ దళాలతోటి ఒక్కసారిగా భారత్ పాక్ పై విరుచుకుపడడంతో అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. భారత్ దాటికి పాకిస్తాన్ ప్రధానియే పారిపోయాడంటే పాకిస్తాన్ ఏ విధంగా మనం భయపెట్టామనేది కూడా ఆలోచించవచ్చు. సునీల్, గోపి, నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులందరూ కూడా భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు, విచ్చలవిడమైనటువంటి స్టేట్మెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు భారత్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ ప్రధాని యొక్క అడ్రస్సే గల్లంతైనటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నాడో తెలియదు. పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలో భారత్ తన ప్రతాపాన్ని చూపించింది. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది అని అనుకోవచ్చు పాకిస్తాన్? ఇక్కడి నుంచి అయినా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు కంట్రోల్డ్గా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
సునీల్, మొదటి నుంచి కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధినైతే ప్రతిసారి కూడా చూపిస్తూ వస్తుంది. అయితే భారత వాయుదళం కూడా ఒకే విషయాన్ని పాకిస్తాన్ కు తెలియజేయాలనుకుంది. పాకిస్తాన్ ప్రధాని నివాసం మీద దాడి చేయడానికి మాకు పెద్దగా సమయం అవసరం లేదు అంటూ ఒక శాంపిల్ ని భారత వైమానిక దళం అనేది చూపించగలిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఒక విధ్వంసాన్ని కూడా చూపించగలిగాము. అంటే అదే విధ్వంసాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇంటి నివాసం పైన చేస్తే గనక అతని అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి ఉండేది. కానీ భారత ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సామాన్య జనాన్ని చంపాలనుకోలేదు, సామాన్యులను ఎటువంటి ప్రాణ నష్టం కలిగించాలనుకోలేదు. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేయాలనుకుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ కు ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా, అంటే సాధారణ పౌరులు ఎవరు కూడా చనిపోకుండా చాలా పకడ్బందీ వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని అనేక సార్లు కూడా భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి తెలియజేయాలనుకుంది. కానీ ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారత్ మాటలన్నింటినీ కూడా పెడచెవున పెడుతూ పాకిస్తాన్ ఒక ద్వంద్వ వైఖరితోటి ఇటు ఉగ్రవాదులతోనూ అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీతోనూ కలిపి ఈ యొక్క జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కి ధీటైన గుణపాఠం ప్రస్తుతం భారత్ చెప్తుందని చెప్పుకోవచ్చు. వరుసగా దాడులతోటి పాకిస్తాన్ అయితే అతలకుతలమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే యుద్ధానికి ముందే భారత్ అనేక రకాలుగా హెచ్చరించడం జరిగింది. సింధు నది జలాలను ఆపడం అయితే ఏంది, భారత్ నుంచి పాకిస్తాన్ కి ఏదైతే వర్తక వ్యాపారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా భూభాగంలోకి రానివ్వకుండా, భారత భూభాగంలోకి పాక్ వైమానిక దళాన్ని రానివ్వకుండా పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. ఇటువంటి అనేక ఆర్థిక పరమైన అంశాలను కూడా పాకిస్తాన్ కి భారత్ చవి చూపించినప్పటికీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ నేతలు ప్రదర్శించడం జరిగింది. ఆ పాకిస్తాన్ కి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి అయితే ఏకంగా మేము భారత్ నే తుడిచివేస్తామన్న రీతిలో మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవానికి వస్తే పాకిస్తాన్ బలం ఎంత అనేది మాత్రం ప్రపంచ దేశాలకైతే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఒకానొక సమయంలో కాలబేరానికి కూడా పాకిస్తాన్ వస్తుంది. అంటే భారత్ పాకిస్తాన్ ఏ విధంగా భయపెట్టించింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇటు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరొక వైపు కాలబేరానికి వస్తున్న పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పాలన్నదే భారత్ అయితే అదే దిశగా ఆలోచన చేస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ తోటి ప్రత్యక్ష యుద్ధం చేయాలనుకోవట్లేదు, కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే అణచివేయాలనుకుంటుంది అనేది మాత్రం ఇప్పటికీ కూడా భారతదేశం అదే విషయాన్ని చెప్తూ వస్తుంది. ఉగ్ర స్థారాలను ఉగ్రవాదులను మాకు అప్పచెప్పండి, ఈ యుద్ధం మేము చేయము అనేది కూడా భారత్ చెప్తూ వస్తుంది. అదేవిధంగా ఎల్ఓసి వెంట ఒక స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసే దిశగా పాకిస్తాన్ ముందుకు వస్తే తప్ప ఈ యొక్క కాల్పులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి అనేది మాత్రం ఒక స్పష్టమైన సంకేతాలను ఇప్పటికీ పాకిస్తాన్ కైతే అందజేస్తుంది. సునీల్, గోపి, ఇప్పటికే వరుస భేటీలు కొనసాగుతున్నాయి, వరుస మీటింగ్లు కొనసాగుతున్నాయి. భారత్లో ప్రజలందరూ కూడా ఐకమత్యంగా వారి యొక్క యూనిటీని చాటుతూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇది భారత్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ వెరాస్ కమింగ్ టు పాకిస్తాన్ కంప్లీట్గా డిఫరెన్స్గా ఉంది. అక్కడ ఆల్రెడీ పీటీఐ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎక్కడా కూడా ఐకమత్యం కనబడట్లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం అల్లకల్లోలం అయిపోతోంది. పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు కనబడట్లేదు. ఇదొక్కటి చాలదా? సో పాకిస్తాన్ ఇప్పటికే అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. రేపు ఉదయం ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది పాకిస్తాన్లో? సునీల్, మీరు చెప్పింది 100% కరెక్ట్. పాకిస్తాన్ లో ప్రస్తుత ప్రజల పరిస్థితి అయోమయ గోచరంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ ఏ నిమిషం నుంచి ఎక్కడి నుంచి దాడులకు పాల్పడుతుందో అనే ఒక భయం గుప్పిట్లోనే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలైతే బ్రతుకుతున్నారు. అయితే భారత్ కూడా ఇదే అంశాన్ని పైన ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సాధారణ పౌరుల ప్రాణ నష్టం జరగకుండానే ఈ యొక్క దాడులన్నింటినీ కూడా భారత్ ప్రస్తుతం కొనసాగిస్తుంది. మేము ఏమి చేయగలుగుతాము, ఎందుకు చేయట్లేదు అన్న అంశాన్ని మాత్రం పాకిస్తాన్ కి అర్థమయ్యే విషయంగానే ఈ దాడులన్నీ కూడా కొనసాగుతున్నాయి. కరాచీలో కావచ్చు, లాహోర్లో కావచ్చు, ఇస్లామాబాద్లో కావచ్చు, ఎక్కడ కూడా ఒక సాధారణ పౌరుడు ప్రాణం నష్టం జరగకుండా విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నమే ప్రస్తుతం భారత్ చేస్తుంది. ఆ దిశగానే కదలికలను ముందుకు తీసుకువెళ్తుంది. భారతదేశం వెంట
ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారత్ ప్రభుత్వం వెంట ప్రతి ఒక్కరు నిలబడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ యొక్క జరిగిన దాడికి సంబంధించి ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే అంటూ కూడా భారత్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం భారత ప్రజలు చేస్తున్నారు. అంటే ఒక సంఘటితమైన వాతావరణంలోనే ఇదంతా సాధ్యమవుతుంది. ఒకవైపు భారత్ లో ఏదైతే పెహల్గాం ఉగ్రదాడిలో ఒక హిందూ మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడము, నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతికుండాలే, నన్ను కూడా చంపు అంటే మీ దేశ ప్రధాని మోదీకి చెప్పుకో అంటూ చేసిన వ్యాఖ్యలకు ఇదొక ప్రతీకార చర్యగానే భావించవచ్చు. అయినప్పటికీ భారత్ పాకిస్తాన్ పౌరుల ప్రాణాలను కోరుకోవట్లేదు. వాళ్ళ ప్రాణాలకు నష్టం వాటిల్లకుండానే ఈ యొక్క యుద్ధాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతలేదు. కేవలం పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం, మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే ప్రస్తుతం చేస్తుంది. అయితే అయినప్పటికీ కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ కూడా తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. పాకిస్తాన్ ఈ ఐఎస్ఐకి సంబంధించి కావచ్చు, ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే చనిపోయారో అటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పి వాళ్లకు నివాళులర్పించడం అనేది వారి ఇద్దరి మధ్యన ఇటు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న సంబంధాలను స్నేహభావాలను మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అర్థమయ్యే పరిస్థితి అయితే వచ్చింది. కానీ ప్రపంచ దేశాల మధ్యలో దోషిగా నిలబడ్డ పాకిస్తాన్ ఇప్పటికీ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించడం అనేది నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైన చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి శక్తి లేదు, పాకిస్తాన్ భారత్ తోటి పోరాడే శక్తి లేదు. అదేవిధంగా ఇటు ప్రత్యక్ష పోరులో నిలబడలేని పరిస్థితి ఉంది. దాని వద్ద ఉన్న ఆయుధాల సామర్థ్యం కావచ్చు, ఆర్థిక సామర్థ్యం కావచ్చు, సైనిక సామర్థ్యం కావచ్చు, భారత్ తోటి ఏమాత్రం కూడా పోటీ లేకపోయినప్పటికీ ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యం, అదేవిధంగా మా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబులను ప్రయోగిస్తామనేది మాత్రం చెప్తూ వస్తున్నారు. కానీ అణుబాంబులు ఉన్నాయా, ఉగ్రవాదులు అణుబాంబులను ఎత్తుకుపోయి ఇంకా ఏదైనా చేస్తారన్న భయంతో అణుబాంబులను వెనక్కి ఇచ్చేశారా, ఇటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. వాటిన్నిటికీ సమాధానం పాకిస్తాన్ చెప్పాల్సి ఉంది. భారత్ మాత్రం ఒకే విషయాన్ని కోరుకుంటుంది, ఉగ్రవాద నిర్మూలనకు మాతో పాటు సహకరించండి అనేది ప్రతి నిమిషం కూడా పాకిస్తాన్ తోటి కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్యలో గత కొద్ది కాలంగా కూడా నెలకొన్న పరిస్థితులపైన కూడా భారత్ అనేక సార్లు కూడా స్నేహహస్తాన్ని అందించే ప్రయత్నం చేశారు. దశాబ్దాలు శతాబ్దాలుగా కూడా సహనంతో భారత్ పాకిస్తాన్ చర్యలన్నింటినీ కూడా భరిస్తూ వస్తుంది. ఇకపైన భరించాల్సిన అవసరం లేదు, ప్రశ్నకు ప్రశ్న బదులు తీర్చుకుంటామనేది కూడా భారత ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలో రేపు పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రకటనలు రాబోతున్నాయి, భారత్ రేపు దీనికి ఈ రోజు జరిగిన ఈ యొక్క యుద్ధ వాతావరణానికి సంబంధించి కావచ్చు, ఈ రోజు జరిగిన స్ట్రైక్స్ కి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుందనేది కూడా మరి కాసేపట్లో అయితే తెలియజేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్. Okay, Gopi, thank you for now. Keep updating us, Gopi. Thank you.